బేహద్ పరం మహాశాంతి. అనంతభాయ్ చెప్తూ ఉన్నారు, ఈశ్వరుడు ఉన్నారా లేదా అని చాలామందికి ఆలోచన వస్తుంది. ఇది సైన్స్ కూడా అతీతమైనటువంటి సత్యం, పరమ సత్యం, ఆత్మిక సత్యం. ఆత్మ మరియు పరమాత్మను ఎవరైతే చూడలేదో వారు నమ్మరు, చూసిన వాళ్ళు నమ్ముతున్నారు. ఎవరైతే చూడలేదో వారు తిరస్కరిస్తున్నారు. కాబట్టి ఇక్కడ మొదటి ప్రశ్న ఏమిటంటే భగవంతుడు ఉన్నాడా లేదా. కానీ దానికంటే ముందు ఇంకొక ప్రశ్న వస్తుంది, నేను ఎవరిని అని, ఎక్కడి నుండి వచ్చాను, ఏంది అని. నేను ఎవరు అనే విషయంపై స్పష్టత లేనంత వరకు భగవంతుడి గురించిన చర్చ కేవలం గందరగోళమే అవుతుంది. మీరు నిజంగా అద్భుతమైన మాట తెలుసుకున్నారు, వింటున్నారు కూడా. ఆత్మ అనేది అనుభూతిని పొందే శక్తి, మరియు పరమాత్మ అనేవాడు ఆత్మకు మూల స్వరూపం. ఆయన యొక్క అంశ కదా ఆత్మ. మూల స్వరూపం ఆత్మకు పరమాత్మయే. బాపూజీ చెప్పినటువంటి లోతైన జ్ఞానం కూడా ఇదే. చూడండి, మొబైల్ ఉదాహరణ తీసుకుందాము. మొబైల్ అంటే శరీరం, బాడీ. సిగ్నల్ చైతన్యము, కాన్షియస్నెస్. టవరు పరమ మూలం. ఆ టవర్ నుండి కనెక్షను ఆత్మకు కనెక్షన్ లేకపోతే శరీరం పనిచేయదు, పవర్ లేకపోతే. మరి సుప్రీం సోర్సు టవర్ అనేది. సిగ్నల్ బలహీనంగా ఉంటే గందరగోళం ఉంటుంది. అదే సిగ్నల్ బలంగా ఉంటే స్పష్టత మరియు ప్రశాంతత అనేది కలుగుతూ ఉంటుంది. వస్తాయి సిగ్నల్స్, మాట, వీడియో, ఆడియో అన్నీ వస్తూ ఉంటాయి. అందువల్ల సమస్య భగవంతుడితో లేదు, సమస్య మన కనెక్షన్లో ఉంది. భగవంతుడు ఉండనే ఉన్నాడు, కొందరికి కనిపించినా కనిపించకపోయినా ఆయన అస్తిత్వం అనేది ఎప్పుడూ ఉంటుంది. మరి మనం ఆత్మ ఉన్నప్పుడు పరమాత్మ కూడా ఉంటారు కదా. కంటికి కనిపించే ప్రతిదీ లిమిటెడే, ఏదైతే పరిమితమో అది భగవంతుడు అనేది కాదు. గాలి కనిపించదు, మరి దాని ఉనికి ఉంది. మరి మనసు కనిపించదు, దాని ఉనికి ఉంది, అందుకనే పని చేస్తూ ఉంటుంది. మనం అలాంటప్పుడు పరమ చైతన్యం, యూనివర్సల్ కాన్షియస్నెస్ ఎందుకు ఉండకూడదు? మనకు ఏదైనా మంచి పని చేయటానికి ఒక మెదడు లభించినట్లు మెదడును సృష్టించిన వారు ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉంటారు కదా. ఇది చాలా గొప్ప విషయం, అర్థం చేసుకోవాలి. ఇక దుఃఖానికి కారణం ఏంటి? భగవంతుడు దుఃఖాన్ని సృష్టించలేదు. అహంకారం, కోరికలు మరియు అజ్ఞానం మాత్రమే దుఃఖాన్ని సృష్టించాయి. ఆత్మ తన్ను తాను కేవలం ఒక శరీరంగా భావించినప్పుడు, అటాచ్మెంట్ ఏర్పడినప్పుడు బంధం నుండి భయం అనేది కలుగుతూ ఉంటుంది, భయం నుండి బాధ మొదలవుతూ ఉంటుంది. మరి దీనికి పరిష్కారం ఏంటి అంటే మిమ్మల్ని మీరు గుర్తించుకోవటమే. నేనెవరు, ఎక్కడి నుండి వచ్చాను, ఎందుకు ఇవన్నీ నాకు వస్తున్నాయి అని ఆత్మను గుర్తించండి. పరమాత్మతో కనెక్షన్ పెట్టుకోండి మరియు ప్రశాంతతను ఉండండి, అనుభవించండి. భగవంతుడు బయట ప్రపంచంలో నిరూపించలేం భగవంతుణ్ణి. ఆయనను కేవలం అంతరంగంలోనే మాత్రమే అనుభవించగలం. అదే ధ్యానంలో. ధ్యానం అంటే కూడా ఒక ప్రయోగం, ఎక్స్పెరిమెంటే అది కూడా. మౌనంలోకి వెళితే మన అంతరంగంలో ఉన్నది మనకి తెలుస్తూ ఉంటుంది. అది సైలెన్స్ అంటే ఏంటి? ప్రయోగశాల. చైతన్యము మన కాన్షియస్నెస్, అనుభూతి అన్నమాట. భగవంతుణ్ణి నమ్మటం ముఖ్యం కాదు, భగవంతుణ్ణి అన్వేషించటం ముఖ్యం. ఆయన్ని పొందటం, ఆయన సమానంగా అవ్వటం ఇక్కడ ముఖ్యం. తన్ను తాను తెలుసుకున్న వానికి భగవంతుణ్ణి నిరూపించాల్సిన అవసరం ఉండదు. తర్కం మిమ్మల్ని తలుపు వరకు తీసుకొని వెళ్తుంది, కానీ అనుభవం మిమ్మల్ని లోపలికి నడిపిస్తుంది. ఇది కేవలం వాదన గెలవటం కోసం కాదు, మన అవగాహనను మరింత సూక్ష్మంగా, దృఢంగా మార్చుకోవటం కోసం. మరి ఎన్ని తర్కాలు ఎందుకండి అని అనుకుంటున్నారా? మొదటి తర్కం ఏంటంటే, మహోన్నతమైన శాస్త్రవేత్త న్యూటన్, ఐన్స్టీన్, మార్క్స్, ప్లాంక్, స్టీఫెన్ హాకిన్స్ వంటి ప్రపంచంలోని గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఏదో ఒక రూపంలో పరమ శక్తి ఉందని అంగీకరించారు. న్యూటన్ ఒకసారి అన్నాడు, సగం మనసుతో ఆలోచించేవాడు భగవంతుని నమ్మడు. మరి ఆయన భగవంతుడి గురించి సైంటిస్టు ఈ మాట అన్నాడంటే మీరు కొంచెం ఆలోచించండి.
పూర్తి మనసుతో ఆలోచించేవాడు ఖచ్చితంగా నమ్ముతాడు. అంటే హాఫ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ డేంజర్ అన్నట్టు సగం సగం మిడిమిడి జ్ఞానంతో ఆలోచించేవాడికి భగవంతుడు ఎక్కడ దొరుకుతాడు? వాళ్ళని వారు భగవంతుడిని ఎలా నమ్ముతారు? పూర్తి మనసు సమర్పణ భావంతో, బుద్ధితోటి, మనసుతోటి అర్థం చేసుకుంటేనే ఖచ్చితంగా ఆయనను తెలుసుకోగలుగుతారు. ఒకవేళ దీనికి శాస్త్రీయ నిరూపణే ఉండి ఉంటే శాస్త్రవేత్తలందరూ ఒకే మాటపై ఉండేవాళ్ళు. ఒకసారి ఒక రక రిజల్ట్, ఒక ఫార్ములా, ఇంకోసారి ఇంకో రకమైన రిజల్ట్, ఫార్ములా ఇన్నెందుకు ఉంటాయి? నిజానికి ఇది మనుషుల ఆలోచన విధానంపై ఆధారపడి ఉంటుంది. మనిషి తన బుద్ధి పరిధిని బట్టి దీని వెనుక మరేదో శక్తి ఉందని అనుభవపూర్వకంగా అనిపించినప్పుడు ఆ తెలియని శక్తియే భగవంతుడు అని పిలుస్తారు. ఎందుకంటే వారు కేవలం జ్ఞానంతో శాస్త్రాలను నమ్మరు, తర్కాన్ని నమ్ముతారు. తార్కికుల అన్వేషణ పాక్షికంగా నిజమే. ఎందుకంటే ఏ సత్యము కేవలం పేరు మాత్రం చేత నిరూపించబడదు. బాపూజీ స్వయంగా చెప్పారు, నా మాటలను కూడా గుడ్డిగా నమ్మకండి, మీ సొంత అనుభవంతో పరీక్షించి చూసుకోండి అని. కానీ ఇక్కడ ఒక లోతైన విషయం ఉంది. విజ్ఞాన శాస్త్రం మరియు ఆధ్యాత్మికత రెండు ప్రత్యక్ష అనుభవం. సైన్స్ కూడా కంటికి కనిపిస్తుంది, కనిపించే విధంగా చెయ్యాలనే ఫార్ములాలు, వస్తువులు రకరకాలుగా తయారు చేసి చూపిస్తూనే ఉన్నారు. కాబట్టి తేడా అనేది కేవలం వాడి పరికరాల్లోనే ఉంటూ ఉంది. ఆధ్యాత్మికత కూడా సాధనలో మరి ఉంటూ ఉంటుంది. బాహ్య విజ్ఞానం టెలిస్కోప్, దూరదర్శిని, మైక్రోస్కోప్, సూక్ష్మదర్శిని ద్వారా చూస్తూ ఉంటారు. అదేవిధంగా అంతర్జ్ఞానం చిత్తం, ఏకాగ్రత, ధ్యానం ద్వారా చూస్తూ ఉంటుంది. నాస్తిక శాస్త్రవేత్తలు కేవలం బాహ్య ప్రయోగాల్లో మాత్రమే పనిచేశారు. వారు అంతర్గత ప్రయోగాలు చేయలేదు. ధ్యాన పరిధిలో పరబ్రహ్మాన్ని అనుభవించిన ఋషి యొక్క సాక్ష్యం ఎంతో విలువైనది. ఎంత అద్భుతమైన మాట! ఒకవేళ ఈ సైన్స్ 200 సంవత్సరాల క్రితం వచ్చి ఉంటే అప్పట్లో వారి దగ్గర ఎటువంటి సాధనాలు, ల్యాబులు ఉండేవి కావు కదా. మరి అంత మాత్రాన అంతకంటే ముందున్న ప్రజలు మరి సైన్స్ని ఉపయోగించలేదా? వారి దగ్గర సాధనాలు లేవా? టెక్నాలజం లేదా? మరి రాముడు కాలంలోను, కృష్ణుడు కాలంలో కూడా ఉన్నాయి. రావణాసుడు కూడా పెద్ద సైంటిస్టు, పెద్ద ఇంజనీరు అని అంటారు. కృష్ణుడు కూడా పెద్ద సైంటిస్టు, ఇంజనీరు, శాస్త్రవేత్త, రాజు అని ఎంతో గొప్పగా చెప్తూ ఉంటారు. మరి ఇంతకంటే అప్పుడున్న ప్రజలు భగవంతుడిని నమ్మలేదా? ఖచ్చితంగా నమ్మారు. వాళ్ళ మనసుతోటి, బుద్ధితోటి అనుభూతి పొందారు. లోపల అంతర్గతంలోకి వెళ్ళి అనుభూతిని పొందారు. పైన చూడలేదు. ఏదో గారడీలు చేస్తే, చమత్కారాలు చేస్తే, ఏదో సాక్షాత్కారాలు చేస్తే ఈయన భగవంతుడు, రోగాలు నయం చేస్తే భగవంతుడు అని అనుకుంటే భగవంతుడు యొక్క సాధనాలు, గుళ్ళు, గోపురాలు, శాస్త్రాలు, వేదాలు ఇవన్నీ కూడా తయారయ్యేవి కాదు. ఆలోచించుకోండి, అర్థం చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు బాపూజీ అప్లోడ్ చేసిన వీడియోలు వస్తూ ఉంటాయి. నమస్తే, ధన్యవాదాలు. పరం మహా శాంతి.